హ్రీకారాసన గర్భితాన్ అలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా, మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతిన మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అయితే యవ్వనంలో పిల్లలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థం అవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తున్నాయి. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ, ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో
గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఇది మనిషికి నీరసాన్ని, వైరాగ్యాన్ని ఇవన్నీ కూడా ఇస్తుంది. మీకు అన్నీ ఉన్నా కూడా జీవితంలో మనం ఏదో ఒకటి ఇంకా కావాలి, సాధించాలి, అది మనం సాధించలేకపోతున్నాము అనేటటువంటి బాధ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఉద్యోగం ఉంది, జీతభత్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కొత్త ఉద్యోగం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తున్నాయి, భార్య ఉంది, పిల్లలున్నారు, అందరూ ఉన్నా సరే కూడా ఏదో ఒక రకమైనటువంటి నిరాశ అనేటటువంటిది మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనకి ఈ మేషరాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు, అదే వృషభ రాశి వారిని విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా చదవడం అనేటటువంటి విషయంలో బ్రహ్మాండంగా చదువుతారు. అలాగే ఈ గురుగ్రహము ధనస్థానంలో ఉన్నటువంటి కారణంగా మీకు ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక గతంలో మీరు కొన్నటువంటి స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మీరు చక్కగా ఈ యొక్క తాకట్టుకు పెట్టడమో లేకపోతే మరి ఇతరుల దగ్గర పెట్టి ఉండడం ద్వారా మనకి ఈ ధనం అనేటటువంటిది ఎప్పుడు కావాలో అప్పుడు అంత వస్తూ ఉంటుంది. కానీ మనము ఎక్కడో ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మనకి వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు చేయాలనేటటువంటి అవకాశాలు వాళ్ళకి ఆలోచన ఉంటుంది, అవకాశాలు కూడా అలాగే వస్తాయి. అలాగే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళు సాధించుకోగలుగుతారనమాట. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చులు కూడా చాలా అధికంగా వీళ్ళకి ఖర్చు అవుతాయి. కొత్త పరిచయాలు స్త్రీలతో వీళ్ళకి అవడానికి అవకాశాలు ఉంటాయి. ఉపాసనలో గట్టిగా వీళ్ళు దూసుకొని వెళ్ళడం వల్ల మీకు ఆ యొక్క దేవత ఆ యొక్క మనుషు రూపంలోనూ మరి ఏదో ఒక రూపంలో మీకు కనబడటము, లేకపోతే ప్రత్యక్షం అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృషభ రాశి వారికి మనము ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు తీసుకోండి, డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకోండి, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా తీసుకోండి, ఇనుము ఇవన్నీ కూడా తీసుకోండి. వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఇక్కడ మనకి ఈ యొక్క బుధుడు మనకి 11/4/2026 సంవత్సరం నుంచి మనకి మీనరాశిలో ఉన్నటువంటి కారణంగా లాభములో ఉన్నటువంటి గురుగ్రహ, బుధగ్రహ ప్రభావం వలన అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.